హలో ఫ్రెండ్స్, కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం చేసి శివలింగాన్ని పూజించడం ఎంతో పవిత్రమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల పాపక్షయం, సుఖ సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఒక అందమైన సోమవారం కథ గురించి తెలుసుకుందాం. పూర్వం వారణాసి నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలోని భార్య, భర్త ఇద్దరూ మంచి మనసున్నవారు. కానీ భర్తకు శివునిపై భక్తి తక్కువ. భార్య మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవారం ఉపవాసం చేసేది. ఆమె ఉదయం స్నానం చేసి శివలింగానికి పాలు, నీరు సమర్పించి దీపాలు వెలిగించి ఓం నమఃశివాయ అంటూ పూజ చేసేది. భర్త మాత్రం ఆ వ్రతాన్ని చూసి నవ్వేవాడు. ఒకరోజు భర్త సరదాగా అన్నాడు, ఈ దీపాలు, ఈ బిల్వదళాలు ఏమి మారుస్తాయి? శివుడు మనల్ని చూడడానికి వస్తాడా? భార్య భక్తితో సమాధానం చెప్పింది, శివుడు భక్తి రూపం. మనసు పవిత్రంగా ఉంటే ఆయన తప్పక ఆశీర్వదిస్తారు. ఆ మాట విన్న భర్త ఆ రోజున కూడా పూజను ఆపలేదు. కానీ ఆ రాత్రి అతనికి ఒక అందమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శివుడు ప్రత్యక్షమై అన్నాడు, నీ భార్య భక్తి వల్లే నీకు సుఖ సంపదలు ఉన్నాయి. ఇక నుంచి నువ్వు కూడా కార్తీక సోమవారం పూజ చేస్తే నీ జన్మ పావనమవుతుంది. భర్త లేచి ఆ స్వప్నం గురించి భార్యకు చెప్పాడు. ఆ రోజు నుండి అతడు కూడా ఉపవాసం చేసి ప్రతి సోమవారం పూజ చేయసాగాడు. తరువాత వారి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించింది. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, శివుడు భక్తి మాత్రమే చూస్తాడు, ధనం లేదా వైభవం కాదు. నిజమైన మనసుతో చేసే పూజకు ఆయన తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరికొన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.